రాష్ట్రపతి గారు చెప్పారు లోక్మంతన్లో, విదేశీ దండయాత్రల వల్ల మన సంస్కృతి ధ్వంసమైంది, మనలోని బానిస భావాల్ని తొలగించుకుంటున్నాం, దేశ అభివృద్ధి చెందాలంటే ప్రతి భారతీయుడు దేశమే మిన్నా అనేటువంటి భావనతో ఎల్లప్పుడూ ఉండాలి. అసలైనటువంటి విషయం ఇవాళ దేశానికి కావాల్సినటువంటి తక్షణ అవసరం ఏమైందో ఉంటే ఇవాళ నిన్న రాష్ట్రపతి గారు చెప్పిందే, ద్రౌపది ముర్ము గారు చెప్పిందే, ఇవాళ భారతదేశంలో అత్యవసరంగా ఉండాల్సింది, అత్యవసరంగా కావాల్సింది భిన్నత్వంలో ఏకత్వం, ఇంద్రధనుసు వంటిది. లోక్మంతన్ 2024 ప్రారంభించిన రాష్ట్రపతి గిరిజనుల జీవన విధానంపై చర్చ జరగాలి. కిషన్ రెడ్డి, ఈ దేశంలో ఈ విదేశాలకు సంబంధించినటువంటి దాడుల వల్ల బానిస మనస్తత్వం పెరిగిపోయింది, దేశాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళను ప్రేమించడం కాదు, దేశాన్ని ప్రేమించేటువంటి వాళ్ళను ప్రేమించాలి, దేశాన్ని ప్రేమించాలి. విదేశీ దండయాత్రల వల్ల మనలో బానిస మనస్తత్వం పెరిగిపోయింది అనేటువంటి విషయాన్ని ద్రౌపది ముర్ము గారు చెప్పారు. అదే బానిస మనస్తత్వం ఎట్లా అంటే, ఊర్లలో మనకు సంబంధం లేని పీరీల పండుగలు పోతాం, ఊర్లలో మనకు సంబంధం లేని ఉరుసు పండుగలు పోతాం, ఊర్లలో మనకు సంబంధం లేని కందూరు చేస్తాం, మనకు సంబంధం లేని చర్చిలకు పోతుంటాం, అసలు ఈ దేశానికి సంబంధం లేని ప్లస్ ఈ దేశం మీద దండయాత్ర చేసి 40,000 దేవాలయాలపైన దాడి చేసినటువంటి బాబర్ను, ఔరంగజేబును పొగుడుతుంటాం, వాళ్ళని మన గొప్పగా కీర్తిస్తుంటాం, వాళ్ళను వ్యతిరేకించినటువంటి ఛత్రపతి శివాజీని మాత్రం మనం వ్యతిరేకిస్తుంటాం, రాణా ప్రతాప్ను గుర్తించం, రాణి రుద్రమాదేవిని గుర్తించం, మనం వాళ్ళను గుర్తించం. కానీ ఆ బాబరు, బాబర్ తర్వాత హుమయూన్ అని వారి వంశాన్ని మొత్తం గుర్తుంచుకుంటాం. వాళ్ళ పేరు మీద ఈ దేశంలో వీధులు ఉంటాయి, ఈ దేశంలో పట్టణాలు ఉంటాయి, ఈ దేశంలో నగరాలు ఉంటాయి, ఈ దేశంలో ఔరంగజేబును పూజిస్తా అంటాడు ఒకడు వచ్చి, ఔరంగజేబు గొప్పోడు అంటాడు, బాబర్ గొప్పోడు అంటాడు, హుమయూన్ గొప్పోడు అంటాడు. అదే బానిస మనస్తత్వం, రాష్ట్రపతి గారు చెప్పినటువంటి బానిస మనస్తత్వం, చొప్పించిన బానిస మూలాలను తొలగించుకుంటున్నాం. ఎస్, బానిస మూలాలు తొలగించుకోలేకపోయినాం. 75 సంవత్సరాలైంది. ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి వాళ్ళతో సహా వ్యాపారం పేరుతో ఈ దేశం మీద పెత్తనం చేసినటువంటి బ్రిటిషోడు కానీ, బాబర్ కానీ, హుమయూన్ కానీ, అక్బర్ కానీ, వాడు ఔరంగజేబు కానీ, షాజహాన్ కానీ, ఎవడైనా సరే ఈ దేశానికి వానికి సంబంధమే లేదు, ఈ దేశానికి వాడికి సంబంధమే లేదు, వాళ్ళ సంస్కృతికి దేశానికి సంబంధమే లేదు, ఆ సంస్కృతికి దేశానికి సంబంధం లేదు. ఆ బానిస మూలాలు బ్రతకడం కోసం అనేకమైనటువంటి కష్టాలు పడ్డటువంటి జాతిగా ఇప్పటికైనా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం మీద దాడి చేసినటువంటి, దండయాత్ర చేసినటువంటి బ్రిటిషర్లనో లేకపోతే బాబర్ మొఘల్కి సంబంధించినటువంటి వాడో, టర్కిషో, వాడు తురుష్కో, వాడు మొఘలో, ఎవడైనా సరే వాళ్ళ దండయాత్ర ద్వారా మన మనసులోకి వచ్చినటువంటి, మన మెదడులో చొప్పించబడినటువంటి, మన చరిత్రలో చొప్పించబడినటువంటి, మన భావజాలంలో చొప్పించబడినటువంటి అనేకమైనటువంటి బానిస మనస్తత్వాల నుంచి మనం బయటపడాల్సినటువంటి తరుణం ఇదని ద్రౌపది ముర్ము గారు, రాష్ట్రపతి గారు చాలా స్పష్టంగా చెప్పారు. పురాతన కాలం నుంచే భారతీయ సైద్ధాంతిక ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని, భారతీయుల మత విశ్వాసాలు, కళలు, సాంకేతిక పరిజ్ఞానం, భాష, సాహిత్యం విశ్వవ్యాప్తంగా గౌరవం పొందాయని రాష్ట్రపతి మన దేశంపై దండయాత్రలతో సామ్రాజ్యవాదులు, విదేశీ శక్తులు ఆర్థికంగా మనల్ని దోచుకోవడమే కాకుండా సామాజికంగా కూడా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విధ్వంసం చేశారని చెప్పారు. మన సమాజాన్ని విడగొట్టేందుకు, ఐకమత్యాన్ని దెబ్బతీసేందుకు శతాబ్దాల పాటు ప్రయత్నం చేశారని, మనలో బానిస మూలాలను చొప్పించారని పేర్కొన్నారు. ఈ బానిసత్వ ఆలోచనలు ఇప్పుడిప్పుడే మనం తొలగించుకుంటున్నాం. రాజ్పథ్ పేరు కర్తవ్యపథ్గా దర్బార్ హాల్ను గణతంత్ర మండపంగా మారిందని గుర్తు చేశారు. ఎస్, ఇదే జరగాలి. హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మారాల్సిందే, మహబూబాబాద్ పేరు మానుకోటగా మారాల్సిందే, మహబూబ్ నగర్ పేరు పాలమూరుగా మారాల్సిందే, కరీంనగర్ పేరు ఎలగందలుగా మారాల్సిందే. ఇవన్నీ మారాల్సినయే. ఇవన్నీ బానిస మనస్తత్వాలకు చిహ్నాలుగా ఇంకా ఉన్నాయి. దాన్ని ఏదో గంగా జమున తహజీబ్ అని ఎవడో దాన్ని సూత్రీకరించి సిద్ధాంతరీకరించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో బానిస మనస్తత్వం 1000 ఏళ్లకు పైగా ఉంది. 700 ఏళ్ళైంది దాదాపుగా బాబర్ అనేటోడు వచ్చి ఈ దేశం మీద దండయాత్ర చేసి. 700 ఏళ్ళు, 800 ఏళ్ల క్రితం ఇవన్నీ ఏమీ లేవు మన దేశంలో, ఏమీ లేవు ఈ దేశంలో. కానీ బలవంతంగా నిజాం అనేటోడు మన మీద పిరీల పండుగ రుద్దిండు, లేకపోతే ఉరుసు రుద్దిండు, లేకపోతే కందూరు రుద్దిండు, లేకపోతే హలాల్ రుద్దిండు. బతకడానికి అవన్నీ మనం పాటించాల్సినటువంటి దౌర్భాగ్యం తరాలుగా అదే గొప్ప సంస్కృతి అనుకుంటున్నాం. కాదు,
మన సంస్కృతి, మన పురాతనమైనటువంటి వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడం కోసమే లోకమంతన్ అనేటువంటి కార్యక్రమంలో అత్యంత అద్భుతంగా 2 ఏళ్లకోసారి దేశమంతా జరుగుతున్నది అదే. మన దేశంలో ఉన్నటువంటిది. ఇక్కడికి ఎవరు వచ్చారో తెలుసా? యజిదీలు. ఇవాళ మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసిన యజిదీలను కాపాడండి. ఇవాళ చూడండి, యజిదీలు అనేటువంటి వాడు ఇవాళ టర్కీకి సంబంధించినటువంటి టర్కీ, సిరియా, ఇరాన్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యజిదీలు ఆ ఇరాన్ను, టర్కీని, సిరియాని, లేకపోతే ఈ పర్షియా ఇప్పుడున్నటువంటి ఇరాన్ పర్షియా అయింది కదా, పర్షియా ఇరాన్ అయింది కదా, ఆ దేశాలలో ఇప్పుడున్నటువంటి మతాల యొక్క ఉనికి లేనప్పుడు, మతాల యొక్క పుట్టుక లేనప్పుడు యజిదీలు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఇట్లా సూర్యుడికి సంబంధించినటువంటి సూర్యారాధన. మన దగ్గర మనం ఎట్లయితే పంచభూతాలను ఆరాధిస్తామో హిందువుల మాదిరిగా భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం పంచభూతాలను వారు ఆరాధిస్తారు. ఐసిస్ ఉగ్రవాదులు మొన్న కుర్దిస్తాన్ అక్కడ సంబంధించి కుర్దు ప్రాంతంలో టర్కీ నిన్న మొన్న కూడా ఆ కుర్దులో ఉన్నటువంటి వాళ్ళపైన దాడి జరిగింది. చరిత్రలో ఎవడు చెప్పడు, మీడియాలో ఎక్కడ రాదు. లక్షలాది మందిని అయితే ఐసిస్ వాళ్ళు లేకపోతే టర్కిష్ వాళ్ళు ఇవాళ ఆ కుర్దులకు సంబంధించినటువంటి యజిదీ ఆచారాలను మొత్తం రూపుమాపాలని 40 ఏళ్ల కింద 10-15 లక్షలు ఉన్నటువంటి వాళ్ళ జనాభా ఇవాళ 1-2 లక్షలకు పడిపోయింది. అయితే వాళ్ళు వలస వెళ్ళిపోవడం, అయితే వాళ్ళు మతం మారిపోవాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే అవతల వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఐసిస్ లాంటి వాళ్ళైతే ఇంకా సెక్స్ బానిసలుగా యజిదీ అమ్మాయిలను తీసుకుపోయారు, మహిళలను తీసుకుపోయారు. బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జార్జియాకి, ఆర్మేనియాకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఎవడు దీన్ని మాట్లాడు దీన్ని, ఎవడు దీనిపైన స్పందించడు. మానవ హక్కులు రావు, ప్రపంచ హక్కులు రావు, ఎవడు మాట్లాడడు. ఐసీసీ లాంటి అనేకమైనటువంటి కోర్టులు దాని గురించి మాట్లాడవు. ఇవాళ ఒక సంస్కృతి పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. 1000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి ఆ యజిదీ జొరాస్ట్రియన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు పోయిరు ఇవాళ? అనేకం ఇవాళ ఈజిప్ట్ లాంటి, కైరో లాంటి ఏరియాలో పిరమిడ్లు ఎక్కడొచ్చినాయి, దాని చరిత్ర ఏంటి? 1800 సంవత్సరాల క్రితమో 1200 సంవత్సరాల క్రితమో పుట్టినటువంటి వాళ్ళకంటే ముందు 4, 5, 6, 7 వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్కృతులు ఇవాళ నాశనం కాబడుతున్నాయి. కేవలం 30-40 సంవత్సరాల్లో దేశాలు పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. ఇరాన్, ఇరాక్ ఇవాళ మనకు కనబడుతుంది కదా. 1960లో 50లో ఇరాన్ ఎట్లా ఉంటుండే, ఆఫ్ఘనిస్తాన్ ఎట్లుంటుండే, ఇరాక్ ఎట్లుంటుండే, సిరియా ఎట్లుంటుండే, లెబనాన్ ఎట్లుంటుండే, ఈజిప్ట్ ఎట్లుంటుండే, అంతకు ముందున్నటువంటి వాళ్ళ యొక్క పద్ధతులు, ఆచారాలు ఎట్లుంటుండే, అవన్నీ ఎందుకు ఇవాళ ఒక మతం గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. సంస్కృతులను నాశనం చేసినటువంటి వాళ్ళు ఎవరో ఒకసారి అర్థం చేసుకోవాలి. లోకమంతన్ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ అదే వినాశనం భారతదేశం మీద కూడా 1000 ఏళ్లుగా, శతాబ్దాలుగా ఈ దేశం మీద, దశాబ్దాలుగా ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి మనస్తత్వం, బానిస మనస్తత్వాన్ని మనం తొలగించుకుందాం. మన సంస్కృతి, మన భాష నిన్నటిదాకా ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దరిద్రం మరింత పెరిగిపోయింది. మన యొక్క భావదారిద్ర్యము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో విదేశీ భావజాలం పెరిగిపోయింది. విద్యా వ్యవస్థలో, సంస్కృతి వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో, తిండి తిప్పలు అన్నీ కూడా మన దేశ ఆచార వ్యవహారాలు ప్రపంచానికి మార్గం చూపెట్టినటువంటి అనేకమైనటువంటి మన సంస్కృతి సంప్రదాయాలు ఇవాళ నాశనం కావడానికి కారణం ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే ఇవాళ స్వాభిమానం లేకపోవడం, చైతన్యం లేకపోవడం, మన సంస్కృతి మీద, మన చరిత్ర మీద మనకు అవగాహన లేకపోవడం, ఎవడో చెప్పిందో వినాల్సినటువంటి పరిస్థితి, మత మార్పిడి ముఠాలు చేస్తున్నటువంటి దాడులు, ఏదో ఒక రూపంలో చాప కింద నీరులాగా ఓడొస్తాడు, ఓడు బెదిరిస్తాడు, ఓడు భయపెడతాడు, ఏదో రకంగా ఇవాళ మన అత్యంత గొప్పదైనటువంటి ప్రకృతి ఆరాధనతోటి, ప్రకృతితో సమానంగా, ప్రకృతికి ఎవడేం చేసినా చివరికి ప్రకృతి కంటే ఎవడు గొప్పోడు కాదు. మానవుని యొక్క మేధస్సు ఏ రోజు కూడా ప్రకృతి కంటే గొప్పది కాదు. ప్రకృతిని జయించలేదు ఇప్పటికి కూడా. ఏదో అనుకుంటున్నారు, చందమామ దగ్గర పోయినాం, అంగారకం దగ్గర పోతున్నాం, ఇండ్లు కట్టినాం, ప్లాట్లు కట్టినాం, బంగ్లాలు కట్టినాం, అత్యంత విషపూరితమైనటువంటి పెద్ద పెద్ద బాంబులు ఇవాళ చేయగలిగినాం. ఇవేవి కూడా ప్రకృతి మించినవి కావు. ఒక సునామీ వస్తే మనిషి యొక్క జీవితం ఎట్లా మారిపోయిందో ఇవాళ మనం చూసినాం. ఒక కరోనా వస్తే మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దిశగా
ఆ దిశగా ప్రపంచానికి మార్గం చూపినటువంటి విశ్వగురువుగా భారతదేశం మారాలంటే ఎస్ మనం మన సంస్కృతి మూలాల్లోకి వెళ్లాల్సిందే. ఇదేదో ఫండమెంటలిజము మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తురు ఆధునిక భావాల పేరుతోటి విశృంఖలత్వాన్ని విచ్చలవిడితనాన్ని పెంపొందించి కేవలం డబ్బు సంపాదన మార్గమే అనుకుని డబ్బు సంపాదన కోసం ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాం. ఇవాళ మూసీ నది ప్రక్షాళన అంటున్నాం, గంగా నది ప్రక్షాళన అంటున్నాం, యమునా నది ప్రక్షాళన అంటున్నాం. ఎందుకు ఇవాళ జరగాలి? ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి దిశగా ఎన్ని సంవత్సరాలు పోయింది? 1955, 60 దాకా, 65, 70 వరకు కూడా ఇవాళ ట్యాంక్ బండ్ కింద వ్యవసాయం జరిగిందా లేదా? మరి అదే 1970 తర్వాతనే వినాశనం జరిగింది కదా ట్యాంక్ బండ్ కింద. మా తల్లిదండ్రుల కాలంలో కూడా ఈ ట్యాంక్ బండ్ కింద వ్యవసాయం జరిగింది. అప్పటికి స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు, తాగడానికి లేకపోయినా పశువులకి వ్యవసాయానికి యోగ్యంగా ఉన్నాయి. ఇవాళ ముచ్చుకుందా నది మూసీగా మారిపోయింది. దాని పేరు కూడా మారాలి. దాని పేరు ముచ్చుకుందా నది, మూసీ నది కాదు. మూసీకి ఈసీకి సంబంధం లేదు. పాపం రేవంత్ రెడ్డి గారికి ఎవరో చరిత్ర చెప్పక మూసీ అంటే ఎవరో మతాన్ని నుంచి వచ్చిందని, ఈసీ అంటే ఏదో ఎక్కడి నుంచో వచ్చిందని చెప్పిండు. కానీ ముచ్చుకుందా నది. ఇవాళ నదులు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి? చెరువులు ఎందుకు విషతుల్యమవుతున్నాయి? ఇవాళ అభివృద్ధి పేరు మీద మనం ఏదో పెద్ద కార్లు కొనుక్కున్నాం, విమానాల్లో తిరుగుతున్నాం, ఇంకా తిరుగుతున్నాం. అన్నీ ప్రకృతి విరుద్ధంగా ఉన్నాయి. ప్రకృతిని జయించామనుకున్నటువంటి మానవులు ఒకరోజు వినాశనం వస్తుంది. ఆ వినాశనంలో అన్నీ మనం చూసుకోవాల్సిందే. శ్రీకృష్ణుడు కట్టినటువంటి ద్వారక కూడా ఇవాళ సముద్రంలో మునిగిపోయిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రకృతి శక్తిని మానవ శక్తి ఏ రోజు జయించలేదు. ప్రకృతిని ఆరాధించేది కూడా మనం అందుకే. చెట్టు పుట్ట గుట్ట ఆ ప్రతి జంతువును మచ్చిక చేసుకున్నటువంటిది ఇవాళ భారతదేశ చరిత్రలో ఉన్నది. అనేకమైనటువంటి వాళ్ళ శిథిలాలుగా ఉన్నటువంటి రాళ్లపైన మన చరిత్ర చెక్కబడింది. చరిత్ర అంటే ఈ విదేశీ భావజాలంతో ఉన్నటువంటి మేధావులుగా చలామణి అవుతున్నటువంటి రాస్తున్నటువంటి వాళ్ళు రాసేటువంటి రాతలు కావనే కావు. చరిత్ర ఈ రాతలు కానే కావు. ఎక్కడికి పోయినా ఒక 700-800 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం రాళ్ల మీద మనం చెక్కబడినటువంటి, గుహలలో చెక్కబడినటువంటి అనేకమైనటువంటి చరిత్ర మనకున్నది. దాన్ని మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఇవాళ ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి విషయం పైన ఒక్కసారైనా మనం ఆలోచన చేసుకోకపోతే మన భవిష్యత్తు తరాలను మనం మోసం చేసినటువంటి వాళ్ళమైతాము. మన భవిష్యత్తు తరాలను మనమే మోసం చేసినట్టు అవుతాము. ఈ విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇవాళ ప్రజలమైనటువంటి మనకున్నది.